నమస్తే గాయస్, నేను పొట్టోడు వచ్చినాం. ఎక్కడికి వస్తున్నాం అంటే గోల్డ్ కోస్ట్ పోతున్నాము. బ్రిస్బేన్ నుండి గోల్డ్ కోస్ట్ సుమారు మనకు గంట జర్నీ. మంచి స్టఫ్ తెచ్చుకున్నాము, బిస్కెట్ స్టఫ్ అండ్ వాటర్. అనుకున్నాక మంచి ఏమైనా బిర్యానీ తినాలి. సో అది ప్లాన్. ఈరోజు సాటర్డే, పెద్ద చికెన్ తింటావా ఈరోజు? తింటా. అది స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు అయ్యో నాన్ వెజ్ తిన్నాడు సాటర్డే అన్నాడు, కానీ అన్నీ పైన మాటలు అన్నీ. సో ఇంకా ఫస్ట్ మనం ఎందుకు పోతున్నామో చెప్తా. ఎందుకు పోతున్నాం అంటే వీనికి సెంట్ కావాలంట. సెంట్ కోసం పోతున్నాం. ఇంకా నాకు కూడా ఒకటి ట్రెడ్మిల్ కావాలి, ఎందుకంటే మనము డైట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జర ఫుడ్ ఏమంటారు, రోజు ఇన్ని స్టెప్స్ నీకు కంప్లీట్ చేయలేదు కదా. సో నాకు టైం ఉండలేదు, అందుకే నేను కంప్యూటర్ ముందు పెట్టుకొని నడుచుకుంటా నా పని చేసుకుంటా. ఎందుకంటే మన బ్రాండ్ ఉంది కదా. అండ్ ఏంటన్నో పైసలు లేవు. సో అది సంగతి. అడిపోయినాక ఒకసారి ట్రెడ్మిల్ చూపిస్తా, మంచిగా ఉందా లేదా చెప్పురి. అది కలర్ పింక్, కానీ మనం హెల్త్ చూస్తాము. ఇవన్నీ కూడా కలర్లు షోకుల కోసం కాదు వచ్చింది, హెల్త్ కోసం ఉండాలి. ఏమున్నా మనం హ్యాపీ ఉంటే చాలు. ఏమంటారా సార్? రైట్, మరి ఆడగలుగుతాం. ఏమైనా ఉందా చెప్పేది? ఏం లేదు. అది ఒకసారి మబ్బు ఉంది మొత్తం. ఇంకా 30 మినిట్స్లో ఆమె అంటే నేను కొనేదంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఉంటున్నా, అందుకే నా పింక్ ఉండాలి. లేకపోతే మనం ఎందుకు చూసుకుంటాం వేరే కలర్ మంచిగా బ్రాండ్ తగ్గట్టి. ఏమంటారా? సరే రైట్ చేంజ్ ఎక్కి సార్. ఎంత కొడుతున్నావు? 100 స్పీడ్ భయపడతాడులే రోడ్. వెదర్ బాగాలే, వెదర్ ఎండో కొడితే మస్తు ఉంటుంది. చల్లగా మన ట్రెడ్మిల్ తీసుకున్నాం, చిన్నపాటి ట్రెడ్మిల్. ఇంకా మండే నుంచి మన డైట్ స్టార్ట్, మన వాకింగ్ స్టార్ట్. యూ ఫుడ్స్ డైట్ అంటే యూ ఫుడ్స్ వాళ్ళు మనకు రోజు డైట్ పంపుతారు మనకు. సో మొత్తం అన్ని కాప్స్ ఎంత ఉండాలో, ప్రోటీన్ ఎంత ఉండాలో ఆల్రెడీ అన్నీ అలానే ఉంటాయి. సో అది తినుకుంటా, ఎందుకంటే మనకు టైం ఉండదు ప్రిపేర్ చేసుకోవడానికి. అట్లా అని ఇంకా అది ఆర్డర్ పెట్టుకున్నా. సో బెస్ట్. అండ్ ఆల్సో ట్రెడ్మిల్, రెండు సెట్టింగ్ మంచిగా. ఇక మొత్తం ఇగో చెంపల వెళ్ళిపోతే చూసుకోరా. అది ఇంకా 2 monthsలో ఏమన్నా చూడండి. అది ఇక మన ఇక ఊరు చూస్తారంటే ఇగో ఊరు, మంచి ఊరు. అది చాలా బాగుంది ఊరు. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఈయన సెటిల్ అయితే నువ్వు ఈయనే కట్టుకుంటావు ఇల్లు? నువ్వు మీ ఫ్యామిలీ అంతా అంటే మీ చుట్టాలు అందరు ఇంటికి వచ్చేసారు, ఇంకా ఇన్నెలు ఎవరు లేరు. వాళ్ళ కోసం వచ్చారు, నీ కోసం ఎవరు వస్తారు? కానీ వాళ్ళ కోసం కూడా వస్తారా అంటే మీ ఇంట్లో కూడా వచ్చారు ఆయనకి అంటున్నా. అనుకున్నా మరి ఏంటో ఇండియా ఉంటావా, ఇన్ని ఉంటావా? మళ్ళీ తీసుకుపోతారండి ఇండియా. అన్నీ ఇష్టం మాటలు. అయితే అదే క్వశ్చన్ నన్ను అడిగితే నేను పక్కా ఇండియాకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇండియా నేను ఒక్కనే ఉంటా కానీ ఇండియాలో. కానీ ఇండియా ఎంత బాగుంటుంది, రైట్? ఆడున్న ఫ్రీడమ్, కంఫర్ట్, ఈ ట్యాక్స్ గోల్ ఏముండదు. ఏమంటారు? అదే ఉంటుంది, కట్టర్ అంతే. అంతే కట్టర్ అంతే. చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెడ్మిల్ నేను క్యాష్లో తీసుకున్నాను. క్యాష్ వాడు నాకు $150 యాక్చువల్లీ ప్రైస్ పెట్టినాడు. నేను 130 ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? క్యాష్ కాబట్టి ఇచ్చిన. సో వాడు ఎందుకు ఒప్పుకోడు? క్యాష్ కాబట్టి అది. సో ఆ క్యాష్కున్న విలువ ఎంత ఉంటుంది, ఎందుకంటే ట్యాక్స్ కట్టలేము కదా క్యాష్ తోటి అది. సో అట్లా చాలా ఉంటాయి ఆచారం లోపల. అదే సో మన డ్రైవర్ ఇస్తే
డ్రైవర్. స్టైలిష్ డ్రైవర్ అయితేరా. కానీ ఇంకోటి ఏందా, పర్ఫ్యూమ్ షాప్ పోదామంటే పర్ఫ్యూమ్ షాప్ ఆడ క్లోజ్ అయిపోయింది, ఇంకా పోలేకపోయినాము. అది ఏదైనా పక్క కాపుతున్నా జర పక్క కాపితే మన వ్యూవర్స్ చూపిస్తా ఏంది ఎట్లుంటుంది, ఈ పొలాలు ఎట్లుంటాయి చూపిస్తా. ఓ బోట్ నా హైట్ ఉండదు కదా, చిన్న చిన్న పొలాలకి అది సంగతి. సో ఏమైనా ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకే ఎట్లా అంటే ఏమేమి చూపించాలి ఆస్ట్రేలియాలో మీరు, అంటే స్టడీ గురించి అడగకపోయి నాకు సంబంధం లేదు స్టడీ గురించి, ఏమైనా తెలుసుకోవాలి ఆస్ట్రేలియా గురించి, అంటే ఎట్లాంటి నా నుంచి ఏది అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు అని కామెంట్ చేస్తే నేను అట్లాంటి వీడియోలు చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. సో నేను ప్రస్తుతానికైతే నేను జిమ్ ఇంకా నా బ్రాండ్ రెండు ఇంక్లూడెడ్ తోటి డైలీ వ్లాగ్ మొత్తం. సో అది నా మెయిన్ టార్గెట్. ఇంకా మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే మీరు చెప్పరు, నేను చేసేస్తా. ఏమంటారా? ఈడేమో అంకుల్ నా కొడుకు, ఏమో స్పీడ్ పోడు, ఆడేమో ఆగడు. అది ఏం అసలు మాట్లాడతారు, అన్నీ తెలుసు ఇంకా శాతగాన మాటలు అన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏంది ఏడికి మళ్ళీ? అరే బిర్యానీ తినాలి. బిర్యానీ సాటర్డే రోజు బిర్యానీ పోతే మా యాన్సిస్టర్స్ పైనుంచి ఇంకా ఏం చేస్తున్నారో భయ అంటారు. అరే అసలు నీ పక్కన కూడా అంత తిరగకు అసలు అట్లా మాట్లాడదు మరి. సో అది మరి బిర్యానీ తిందాము. బిర్యానీ తిన్నాక మన బ్రాండ్ గురించి కొద్దిగా మాట్లాడదాము. ఏంది ఈ వీక్ మొత్తం ఏం చేసినా అని చూపిస్తా ఇంటికి పోయినాక. సరే మరి జై శ్రీరామ్. అది ఇప్పుడే తెలిసింది ఏంటంటే రామ్ చరణ్ పెడిసిన వాళ్ళ కొండ కింద అంటారు, కొండ కింద అంటారు కదా, అదే ఆ కొండ కింద ఉంటారు అనమాట. తిరిగే రోడ్డు వాళ్ళేమో దారి నార్మల్ నడుస్తారు. అచ్చా అదంట అది బాహుబలి. వచ్చేసినాము. బిర్యానీ తీసుకుందాము ఇప్పుడే. 2 బిర్యానీలు తీసుకొని తినేసి, రాత్రి నాకు సెక్యూరిటీ షిఫ్ట్ ఉంది. సో గ్యాప్లో నేను తినేసి పనుకొని లాస్ట్ గంటల ఏదైనా పని చూసుకొని బ్రాండ్ది. సో ఇంకా జాబ్కి అండ్ డైరెక్ట్ వచ్చి స్లీప్. ఇంకా ఈ మొత్తం ఇంకా ఊబర్ ఎక్స్ నాకు తెలిసి నేను వీక్ మొత్తం సంపాదించి ఒక్క రోజు సంపాదించాడు. ఇంకా ఇంటికి వచ్చిన ఇంకా మండి తెచ్చుకున్నా. ఇంకా మండి తింటున్నా కొద్దిగా. ఇంకా ఫుడ్ కూడా ఏం లేకుండా ఇంట్లో, ఎందుకంటే ఎవరు లేదు కూడా చేద్దామంటే. ఎందుకంటే మేము కొంచెం సౌండ్ తగ్గిస్తాం, ఎందుకంటే ఇంకా మండే నుంచి మేము అంత రూమ్లో అందరూ జూ ఫుడ్స్ నుంచి, అంటే చెప్పినాయి కదా ప్రోటీన్ తోటి ఫుడ్ మొత్తం మీల్స్ వాళ్ళు పంపుతారు. సో వాళ్ళు ఎవ్రీడే ఫుడ్ ఇస్తారు మనకు, అంటే సో ఇంకా ఓన్ అందరికి ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఎవరు ఇంట్లో చేసలేరు. ఇంకా లాస్ట్ 2 రోజులు ఇంకా బయట తిందాం, ఇంకా లాస్ట్ కదా అని ఇంకా అందరం బయట ఫుడ్ తెచ్చుకుంటున్నాము. సో ఇంకా తినుకుంటే ఇంకా మన చిన్న బ్లాగ్ చూస్తున్నా ఈశ్వరరావు అంట. సో అట్లా. సో ఇది అయిపోయినాక నేను చెప్తా బయట మన బ్రాండ్ గురించి ఏడోకి వచ్చిందంతా. తర్వాత నేను షిఫ్ట్ కావాలి. సో ఇప్పుడే వాడుతున్నా దీన్ని. ఓకే పర్లేదు, టెస్టింగ్ అయితే మంచిగా ఉంది. అక్కడ కూడా టెస్ట్ చేసిన, అప్పుడు స్మూత్గా ఉండే, ఇప్పుడు బాగానే ఉంది. జస్ట్ మనము ఎందుకు తీసుకున్నా అంటే నేను మార్నింగ్ జిమ్ పోతా కాబట్టి, జస్ట్ నాకు మళ్ళీ పొద్దున్న జల్దీ వర్క్ పోవాలి కాబట్టి నాకు జస్ట్ 1 అవర్ ఉంటుంది జిమ్ చేయడానికి. సో టైం అసలు సరిపోదు. సో నేనేమనుకున్నా అంటే ఎట్లా ఇంటికి వస్తా కదా, ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ వాకింగ్ చేద్దామంటే టైం వేస్ట్ అవుతా. ఇప్పుడు మళ్ళీ జిమ్కి పోయి ఒకవేళ ఆర్ఎల్స్ మళ్ళీ నేను ఇంటి చుట్టూ నడవాలన్నా కూడా టైం వేస్ట్. అదే టైము నేను నా బిజినెస్ మీద పెట్టవచ్చు కదా అని. సో అట్లని
నేను ఇది డెస్క్టాప్ ప్యాడ్ తీసుకున్నా. సో ఈ డెస్క్టాప్ నేను ల్యాప్టాప్ వాడుతుంటేనే ఇది నడవచ్చు కింద. సో ఇది మంచిదే కాబట్టి తీసుకున్నా. టైం సేవ్ అవుతుంది అండ్ స్టెప్స్ కూడా ఫినిష్ అయిపోతుంది మనం అనుకున్నట్టు. సో నైస్. సో అందుకనే తీసుకున్నా. కరెంట్గా కాలుతుందేమో, ఓకే పర్లేదు. అండ్ ఇంకోటి, సో మన బ్రాండ్ గురించి చెప్తాం కొద్దిసేపు. మన బ్రాండ్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సప్లైర్తో మాట్లాడినాము. ప్రోడక్ట్ చేంజ్ చేసినాం. యాక్చువల్లీ వేరే ప్రోడక్ట్ మూవ్ అయిపోయినాం అండ్ ఇప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. అది ఇట్ టేక్స్ అట్లీస్ట్ 7 days టు ప్రొడ్యూస్ అండ్ ఇంకా ప్యాకేజింగ్ అంతా కూడా సెట్ చేసిన. అండ్ కొంతమంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడాలి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కూడా టైం పడుతుంది. సో అది ప్రస్తుతానికి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ బ్రీఫ్ ఇస్తాను, అసలు ఏం బ్రాండ్ ఏంటి అంతా. ఇది జస్ట్ ఈరోజు కొద్దిగా సందర్శన ఉందండి మొత్తం. సో సీ యూ నెక్స్ట్ వీడియో.